హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోషన్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రిలేషనల్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అదే విధంగా దీన్ని ఎలా యూస్ చేస్తాం మన ప్రోగ్రాంలో అనేది నేను ప్రాక్టికల్ వేలో ఇంప్లిమెంట్ చేసి చూపించేస్తాను. అలానే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రిలేషనల్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్ అంటే ఏంటంటే, రిలేషనల్ ఆపరేటర్స్ కంపేర్ టూ వాల్యూస్ అండ్ రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే మనకు రెండు కండిషన్ని కంపేర్ చేసి మనకి అవుట్పుట్లో ట్రూ ఆర్ ఫాల్స్ అనేది డిస్ప్లే చేస్తుంది. సపోజ్ ఇక్కడ చూడండి, దే ఆర్ యూజ్డ్ ఇన్ కండిషన్ అండ్ డిసిజన్ మేకింగ్. కండిషన్ స్టేట్మెంట్స్ నేను వచ్చినప్పుడు చెప్తాను, ఇఫ్ ఎల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కండిషనల్ స్టేట్మెంట్స్ నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే డిస్కస్ చేస్తాను. సపోజ్ ఇప్పుడైతే అర్థం చేసుకుని రెండు కండిషన్ల మధ్య మనం ఆ కంపేర్ చేయడానికి మనం రిలేషనల్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ రిలేషనల్ ఆపరేటర్స్ వచ్చేసి మనకు ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇవన్నీ ఏంటంటే మనం కంపేర్ చేయడానికి యూస్ చేస్తాం అన్నమాట మన ప్రోగ్రాంలో. నేనైతే సింపుల్గా మీకు ఐడిఎల్ఈ ఓపెన్ చేసి ఇది ఎలా వర్క్ అవుతాయో అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విండోస్లో వెళ్ళి ఐడిఎల్ఈ అని సెర్చ్ చేసి మీరు ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ అవ్వగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది, దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ సపోజ్ నేను ఏ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను అండ్ బి వాల్యూ వచ్చేసి 5 అని ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను, ఏ అండ్ బి వేరియబుల్స్ని కంపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఏ ఈక్వల్ టు బి అని ఇచ్చాను. ఇచ్చినప్పుడు మనకి ట్రూ అనే అవుట్పుట్ వచ్చింది, ఎందుకంటే ఏ అండ్ బి వాల్యూ అనేది సేమ్ ఉంది. సో కంపేర్ చేసి మనకైతే ట్రూ అని అవుట్పుట్ అయితే డిస్ప్లే చేసింది. ఫర్ సపోజ్ నేను ప్రింట్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు బి అని ఇచ్చాను, ఫాల్స్ అని వచ్చింది. ఎందుకంటే ఏ అండ్ బి అనేది సేమ్ కాదు కదా, అందుకని చెప్పి మనకి ఫాల్స్ వచ్చింది. సపోజ్ నేను ఇప్పుడు బి అనే వాల్యూ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, బి ఈక్వల్ టు 6 అని ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు చూడండి నేను లెస్ దెన్ ఆపరేటర్ అయితే యూస్ చేస్తాను. ప్రింట్ ఆఫ్ ఏ లెస్ దెన్ బి అని చెప్పి ప్రింట్ చేస్తున్నాను, ట్రూ అని వచ్చింది. ఎందుకంటే ఏ అనే వాల్యూ 5 అండ్ బి అనే వాల్యూ 6 కదా, ఏ అనేది బి కన్నా చిన్నది కాబట్టి మనకి ట్రూ అనేది అవుట్పుట్ వచ్చింది. సపోజ్ నేను ప్రింట్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అన్నాను అనుకోండి, ఫాల్స్ అని వస్తుంది. ఎందుకంటే ఏ అనేది చిన్నది అండ్ బి అనేది పెద్దది కాబట్టి. సో మనకు ఆ రెండు కంపేర్ చేసి మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రింట్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అని అంటున్నాను, అన్నప్పుడు ట్రూ అని వచ్చింది. ఎందుకంటే తక్కువ కాబట్టి మనకు ఆ రెండిట్లో ఒక కండిషన్ సాటిస్ఫై అయినా ట్రూ అని ఇస్తుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే బి అనే వాల్యూ ఏ కన్నా తక్కువ ఉన్నా సరే, లేక బి అండ్ ఏ రెండు ఈక్వల్ ఉన్నా సరే మనకి ట్రూ అనే అవుట్పుట్ అయితే వస్తుంది. సో సపోజ్ నేను ప్రింట్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అని ఇచ్చాను. ఓకేనా, ఇక్కడ చూడండి ఫాల్స్ అని ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనకు ఏ అనే వాల్యూ బి కన్నా తక్కువ ఉంది, అదే విధంగా ఈక్వల్ కూడా లేదు. సో అలాంటప్పుడు మనకి ఫాల్స్ అనేది వస్తుంది. సపోజ్ నేను బి ఈక్వల్ టు 5 అని ఇచ్చాను అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ప్రింట్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి ట్రూ అని ఇచ్చింది, ఎందుకంటే ఏ అండ్ బి వాల్యూ అనేది సేమ్ ఉన్నాయి. సో అందుకని చెప్పి మనకి ట్రూ అని వస్తుంది. ఏ వాల్యూ బి కన్నా తక్కువ ఉన్నా ఆర్ లేదా రెండు వేరియబుల్స్లో వాల్యూస్ సేమ్ ఉన్నా మనకైతే ట్రూ అనేది వస్తుంది. అదే విధంగా ప్రింట్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అని ఇచ్చాను. ఇక్కడ చూడండి ట్రూ, ఇక్కడ కూడా ట్రూ, ఎందుకంటే మనకు గ్రేటర్ దెన్ లేదు బట్ ఈక్వల్ అయితే ఉంది కదా. సో అలాంటప్పుడు మనకు ట్రూ అనే వస్తుంది. అంటే ఒక కండిషన్ సాటిస్ఫై అయినా సరే మనకి ట్రూ అనే అవుట్పుట్ అయితే డిస్ప్లే చేస్తుంది. హోప్ మీకు రిలేషనల్ ఆపరేటర్ అంటే ఏంటి అంటే దీన్ని మనం కంపారిజన్ ఆపరేటర్ అని కూడా అంటాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బై బాయ్.